ఈరోజు పొద్దున్నే లేచి లేవగానే మా అమ్మకి అడిగి అమ్మ ఎగ్ దోశ కావాలని నేను అయితే మా అమ్మ అయితే నాకే కౌంటర్ ఇచ్చింది. ఎద్దులాకుండా ఎగ్ దోశ ఎందుకురా అని. అలా బయటికి వెళ్ళి 3 ఎగ్స్ అయితే తెచ్చుకున్నాను. అయితే మా అమ్మకి ఇచ్చేసాను. ఆ తర్వాత మా అమ్మ అయితే నా కోసం ఎగ్ దోశ అయితే తెప్పేస్తుంది. ఫస్ట్ అలా పిండి కలుపుకొని దాంట్లోకి ఒక ఎగ్ కొట్టుకొని బాగా నూనె వేసుకొని ఆ తర్వాత దాంట్లోకి ఎగ్ అంతా బాగా పిండిలో కలిపేటట్టు బాగా అవతలకి బాగా తిప్పుకొని అలా కారం ఎక్కువ వేసుకొని పప్పుల పొడి వేసుకొని దోశ తింటా ఉంటే ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే ఫైనల్గా అయితే మా అమ్మ నా చేతికి అయితే ఎగ్ దోశ అయితే ఇచ్చేసింది. దోశ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఆ పప్పుల పొడి, ఆ ఎగ్, ఆ కారం, ఆ చట్నీ మిక్సింగ్ లేకైతే టేస్ట్ అదిరిపోయింది. మా అమ్మకి అయితే చాలా బాగుంది. మా హోటల్ పెడతామా అంటే మెట్టి తీసుకొని కొడతా అనేది. అయితే అలా తినేసి ఈరోజు ఏంది మా స్పెషల్ ఆదివారం కదా చికెన్ బిర్యానీ మటన్ అన్నాను. అయితే మా అమ్మ అయితే పచ్చడన్నం అనేది. అయితే మధ్యాహ్నం నా కోసం వేడివేడిగా చికెన్ పులుసు. ఆ చికెన్ పులుసు చూడండి ఉడుకుతూ ఉంటే ఎలా ఉందో. ముక్కలైతే మంచి దట్టంగా బాగా ఉడికినాయి. బాగా మీరే చూస్తున్నారు కదా వీడియోకి. ఆ తర్వాత నా కోసం మా అమ్మ మటన్ బిర్యానీ చేసింది. అయితే ఒక వీడియో తీసుకుంటా అమ్మ బిర్యానీ అని చెప్పాను. సర్లే తీసుకో, ముక్కలు ఏమన్నా ఇరిగిపోయినాయంటే మూలిగేదాకా కొడతా అన్నది. అందుకే పైన అలా లైట్గా కలబెట్టి వీడియో అయితే తీసాను ఇది. అయితే ఫైనల్గా అయితే బిర్యానీ అయితే అయిపోయింది. అయితే ఇంకా అలా ఒక అరిటాకు తీసుకొని ఆ అరిటాకులోకి మటన్ బిర్యానీ వేసుకొని తింటే ఒక లెవెల్లో టేస్ట్ ఉంటుంది. నేను అలా అరిటాకు అయితే తెచ్చుకున్నాను బయటికి పోయి. అయితే మా అమ్మతో నేనైతే అమ్మ నాకు మూలగ పోయమ్మా, నేను ఎందుకురా మూలగడానికి అన్నది. సరే ఎన్నెన్నో అనుకుంటాం. నా పైన జోకేసింది. అప్పుడప్పుడు ఇవన్నీ మామూలే. మటన్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. మటన్ అయితే చాలా మెత్తగా కుక్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే ఆ వేడి మటన్ బిర్యానీలోకి వేడి చికెన్ పులుసు వేసుకొని తింటా ఉంటే టేస్ట్ ఒక లెవెల్లో ఉంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే నేను మా అమ్మ చేసింది చికెన్ పులుసు మటన్ బిర్యానీ అనుకున్నాను. అయితే మా అమ్మ నా కోసం చికెన్ ఫ్రైగానే చేసింది. అది లాస్ట్లో తెచ్చింది. టేస్ట్ అయితే నిజంగానే అది కానీ చాలా బాగుంది. అలా ఒక చికెన్ ముక్క ఫ్రై, ఒక చికెన్ పులుసు, ఒక మటన్ ముక్క అలా అన్నీ కలుపుకొని ఒక ముద్దగా చేసి బాగా తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. వేరే లెవెల్ అసలు. మా అమ్మకైతే చెప్పాను, నువ్వు ఖచ్చితంగా ఇంక ఫ్యూచర్లో హోటల్లో పెడితే విపరీతంగా జరుగుతుందని. నేను ఒకసారి నీ ముఖంలో అర్థం చూసుకోండి. అది సైలెంట్గా తినేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.